ఒక మంచి కుటుంబం ఉంది. దేవుని మీద వారికి ఉన్న ప్రేమ ఎలాంటిదంటే ఆయన కొరకు ఏమైనా చేసేయాలి, ఎంతైనా చేసేయాలి అనే తీర్మానం, కసి ఉన్న కుటుంబం. చాలా అద్భుతమైన ప్రతిష్ట కలిగిన కుటుంబం. వాళ్ళకు 1 ఎకరం స్థలం ఉంది. ఆ స్థలం అమ్మి ఆ స్థలం డబ్బులు సేవకిచ్చేద్దామని తీర్మానం చేసుకున్నారు. అలాగే వెళ్ళారు, ఆ 1 ఎకరం స్థలం అమ్మేశారు. అమ్మినప్పుడు బహుశా వారు అనుకున్న దానికంటే డబ్బు ఎక్కువ వచ్చింది అనుకుంటా. 50 లక్షలు వస్తుందని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు 1 కోటి రూపాయలు వచ్చింది అనుకోండి. 1 కోటి రూపాయలు చూసేసరికి ఇంత వచ్చేసిందా అని వాళ్ళు ఊహించలేకపోయారు. తర్వాత వారు ఏం చేశారంటే అని కొంత తీసుకున్నారు. ఇంట్లో పట్టుకొని 80 లక్షలు సూట్ కేసు నిండా తీసుకొని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు మా స్థలం అమ్మేశాము, దాని డబ్బులంతా మీ సన్నిధికి తెచ్చా, మమ్మల్ని ఆశీర్వదించయ్యా అని ఆ డబ్బులు సేవకులకి ఇచ్చారు. 80 లక్షలు. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, 80 lakhs. 80 లక్షలు తీసుకొచ్చి ఇస్తే టికెట్స్ పెడతారా? ఓ గ్రాండ్గా సెలబ్రేషన్ చేసి ఉండవచ్చు. ఆ పేతురు ఏం మాట్లాడాడో తెలుసా? చదవండి. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 3వ వాక్యం. అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకుని, కొంత ఎక్కువ దాచలేదండి, కొంత దాచి పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాను? సైతాన్ ఎందుకు నిన్ను ప్రేరేపించాడు? ఎవరినండి ప్రేరేపించాడు? సైతాన్. సమర్పణ కలిగిన కుటుంబం, మంచి మనసు కలిగిన కుటుంబం సైతాన్ ప్రేరేపించాడు. ఆ ప్రేరణకు లోపడ్డాడు. అలా ఇచ్చాను కదా అని మనసులో తృప్తి పడ్డాడు. కొంత దాచుకున్నాడు. దేవుని ఆశీర్వాదం నిండుగా రావాలని కోరుకొని దేవుని సన్నిధికి వచ్చాడు. కానీ దేవుని సన్నిధిలో వచ్చింది ఆశీర్వాదం కాదు, శాపం.